టూ వీలర్ ఏ కంపెనీది కొందాం, ఫోర్ వీలర్ ఏ కంపెనీది కొందాం అనేటటువంటి చర్చతో పాటు ఇప్పుడు పెట్రోల్ది కొందామా, డీజిల్ది కొందామా, ఎల్ఎన్జీది కొందామా, ఇట్లాంటిది ఉండేది ఇదివరకు. ఏది గ్యాస్ది కొందామా అన్నటువంటి అది పోయి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఈవీది కొందామా అన్నది యాడ్ అవుతుంది. కాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలకి అతిపెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్స్. పెట్రోల్ బంకులు ఉన్నట్టు ఛార్జింగ్ స్టేషన్లు ఉండవు. పెట్రోల్ బంకులతో పోల్చుకుంటే ఎల్ఎన్జీ స్టేషన్లు తక్కువే, అదే సందర్భంలో గ్యాస్ స్టేషన్లు తక్కువే. అయితే అవి తక్కువ మందే ఉన్నారు. అందుకని ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ వినియోగించడం ద్వారా కాలుష్యం తక్కువ అవ్వాలి, అట్ ద సేమ్ టైం పబ్లిక్ రూపాయి మిగలాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఒకవైపు నడుస్తుంది. దానికోసం ఈవీ స్టేషన్స్ పెట్టాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆ సూర్యాపేట దగ్గర తప్పించి పెద్ద ఈవీ స్టేషన్స్ లేవు. మిగతాది మన ఊళ్ళల్లో ఈవీ దగ్గరేమో 4 గంటలు 6 గంటలు కార్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. టూ వీలర్కి ఛార్జింగ్ అని దాదాపు ఒక అరగంట పడేటటువంటి పరిస్థితి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ అన్నటువంటిది పెద్ద సమస్య అయ్యి స్లో అవుతుంటే ఇప్పుడు క్రమంగా పబ్లిక్ అలవాటు పడిపోతున్నారు ఈవీల కొనుగోలుకి. చాలామంది ఊళ్ళో తిరగడానికి ఈవీలే వాడుతున్నారు. ఎందుకంటే 100 కిలోమీటర్లు టూ వీలర్ వస్తుంది, 200 కిలోమీటర్లు ఫోర్ వీలర్ వస్తుంది. పైసా పెట్టుబడి లేదు. అంటే కారు కొనడానికి అయ్యే ఖర్చు, టూ వీలర్ కొనడానికి అయ్యే ఖర్చు అది ఎట్లాగో బ్యాంక్స్ లోన్స్లో వస్తాయి, లేదా డబ్బులు పెట్టైనా కొనేస్తున్నారు. రెగ్యులర్ పెట్రోల్ లేదు. రోజుకి 2 లీటర్ల పెట్రోల్ వేసుకున్న 300 రూపాయలు, నెలకు వచ్చేటప్పటికి 9,000 రూపాయలు. అదే కారుకి రోజుకి ఒక పెట్రోల్ పరంగా ఒక 10 లీటర్లు వేసుకుంటే దగ్గరగా ఒక 1000 రూపాయలు. అదే నెలంతా లెక్కేసుకుంటే 30,000 రూపాయలు. అదే ఈవీ అయితే కనుక ఆ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అయ్యేటటువంటి ఖర్చు అది తక్కువగానే ఉంటుంది. దాంతో ఈవీల వైపు వెళ్తున్నారు. దీంతో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ స్టేషన్స్ను కూడా పెంచే అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి గాను జాతీయ రహదారుల వెంట ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చేందుకు నెట్ క్యాప్ రెడీ అయింది. దీనికోసం 30 కిలోమీటర్లకు ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చూడాలని భావిస్తోంది. దీనికి అనుగుణంగా పెట్రోల్ బంకులు, స్టార్ హోటళ్లలో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఢిల్లీకి చెందినట్టు సర్వోటెక్ సంస్థ ముందుకొచ్చింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నెట్ క్యాప్తో సంప్రదింపులు జరుపుతోంది. అందుబాటులో ఉన్న స్థలం, అక్కడ అవసరాలకు అనుగుణంగా 30 కిలోవాట్ల నుంచి 360 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఛార్జింగ్ కేంద్రాలు ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ధృవీకరణలతో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలో నీలార్ కార్పొరేషన్, HP, BPCL పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కూడా ఈ సంస్థ ప్రతిపాదించింది. కనీసం 500 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతుందనేది అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.8 లక్షల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. 601 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సగటున 205 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. ఇప్పుడు అది 30 కిలోమీటర్లకు ఒకటి చేయాలన్నది ప్లానింగ్.